అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. పీతలు తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇదే కర్రీ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. రెస్టారెంట్లో ఎక్కడ కూడా మీకు ఈ టేస్ట్ అనేది దొరకదు. చాలా టేస్ట్గా ఉంటుంది. చేయడం కూడా అంతే సులభం. ఇంత టేస్ట్గా ఉండే కర్రీ ఇక ఏది ఉండదు. ఆలస్యం చేయకుండా ఈ పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ పీతల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయల్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేపుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి. తర్వాత పీతలను తీసుకుని ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా 2 మిక్స్ చేసిన పేస్ట్ అండి ఇది. చూడండి, అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ కలిపిన గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి 2 కలిపిన పేస్ట్ వేసుకుని మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి. పీతలు రెడీ చేసి పక్కన పెట్టాం కదండి ఇందాక, ఉప్పు కారం వేసుకుని ఆ పీతలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. పీతలు వంకాయ పులుసు అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒకవేళ మీకు వంకాయ ఇష్టం ఉంటే వేసుకోండి. పీతలు వంకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కలు అనేవి బాగా వేగాలి. చింతపండు రసం అయితే వేయాలి. పీతల పులుసు కదండి, చింతపండు రసం మీకు టేస్ట్ సరిపడా చింతపండు పులుసుని అయితే బాగా కలిపి రసాన్ని మనం ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని 5 to 10 minutes ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, ఇలా మరగాలి. పీతల పులుసు అనేది బాగా మరగాలి. మరిగిన తర్వాత మనకి ఆ వంకాయలు, పీతలు అనేవి బాగా ఉడుకుతాయి. మంచి టేస్ట్ రావాలంటే బాగా ఉడికించాలి. సిమ్లో పెట్టుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించాలి. అలాగే మరొకసారి మూత పెట్టుకుని చూడండి, 15 to 20 minutes అయితే పట్టింది ఈ పీతల పులుసు రెడీ అవ్వటానికి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గుమగుమలాడే పీతల పులుసు అయితే రెడీ అయిందండి. చాలా రుచికరంగా గుమగుమలాడే గోదావరి స్టైల్ పీతల పులుసు అయిపోయింది. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.